ట్రేడింగ్ కంపెనీలో భారీ ఎత్తున మోసము అండ్ పోలీస్ బాస్ 300 కోట్ల డీలు అని సాక్షి ఫ్యూ డేస్ బ్యాక్ ఒక పెద్ద ఫ్రంట్ పేజీ కథనాన్ని ప్రచురించిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి డీసీపీలు మిగిలిన పోలీస్ అధికారులు మీడియా సమావేశం పెట్టి ఇది పూర్తిగా తప్పుడు కథనం, పోలీసు ఉన్నతాధికారులను ఈ విధంగా మానసికంగా వేధించడం కరెక్ట్ కాదు, ఈ కేసు విషయంలో అన్నీ చాలా క్లియర్గానే ఉన్నాం అని చెప్పి ఆ అధికారులందరూ కనుక మీడియా సమావేశం పెట్టి ఖండించారు. ఆ తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ప్రభుత్వానికి లేఖ రాసి సాక్షి యాజమాన్యం మీద నేను లీగల్గా చర్యలు తీసుకోవడానికి అనుమతి కావాలి అని చెప్పి కూడా అడిగారు. సో ఆ తర్వాత మళ్ళీ ఈరోజు సాక్షి ఇదే కేసుకు సంబంధించి ఈ ప్రశ్నలకు బదులేది అని చెప్పి భారీ డీల్పై దాటావేత అనే హెడ్డింగ్తో మళ్ళీ మొన్న భారీ డీల్ అని ఎక్కడైతే కథనం రాశారో ఫ్రంట్ పేజీలో సేమ్ ప్లేస్లో సేమ్ కథనం ఈరోజు కూడా రాశారు. వాళ్ళు ఈ ప్రశ్నలకు బదిలేది అని లేవనెత్తిన ప్రశ్నలు ఏంటి అంటే, అద్వికా ట్రేడింగ్ కంపెనీ 53 లక్షలు మోసం చేసినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా 1334 మంది ఖాతాదారుల నుంచి ఏకంగా 478.34 కోట్ల అక్రమ డిపాజిట్లు చేసినట్లు తాము గుర్తించామని మీడియా సమావేశంలో వెల్లడించారు. మరి అంత భారీ ఆర్థిక నేరానికి పాల్పడినట్టుగా పోలీసులు ఈ కేసులో అదనపు వివరాల కింద అధికారికంగా ఎందుకు నమోదు చేయలేదు? ఈ వివరాలను అధికారికంగా నమోదు చేసినట్టు ఎటువంటి ఆధారాలను ఎందుకు చూపించలేదు? ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే కేవలం 53 లక్షలకే పరిమితం అన్నట్టుగా ఎందుకు ఉంది అన్నది వీళ్ళ ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న, డిపాజిట్ల సేకరణ కేసును ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి ఎందుకు పరిమితం చేశారు? ఈ స్థాయి ఆర్థిక అక్రమాల కేసును సిఐడికి కదా నివేదించాలి. మార్గదర్శి ఫైనాన్షియల్స్ అక్రమ డిపాజిట్లు, అగ్రిగోల్డ్ కేసులను సిఐడినే కదా విచారించింది. ఈ విషయంపై డీసీపీ కార్యాలయం ఎందుకు దృష్టి సారించలేదు? ఇంకో ప్రశ్న, ఎన్టీఆర్ పోలీస్ జిల్లాకే పరిమితం కాలేదు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా బాధితులు ఉన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసి ఆ బాధితులు విజయవాడ పోలీసుల వద్దకు వచ్చి తాము కూడా మోసపోయినట్టు గోడు వెళ్ళబోసుకున్నారు. అంటే ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో బాధితులు ఉన్న అక్రమ కేసులను సిఐడికి అప్పగించాలని విజయవాడ పోలీసులకు తెలీదా? తెలిసినా సరే ఆ కేసుని సిఐడికి అప్పగించాలని ఎందుకు భావించలేదు? కేవలం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎందుకు ఆ కేసును అట్టిపెట్టి ఉంచారు? అక్రమ డిపాజిట్ల సేకరణ తీవ్రమైన నేరం. ఈ తరహా మోసాల్లో బాధితులు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉంటే ఆ కేసులను సిబిఐకి అప్పగించాలని సెక్షన్ 3030 స్పష్టం చేస్తుంది. అద్వికా ట్రేడింగ్ కంపెనీలో డిపాజిట్ చేసి మోసపోయిన వారిలో తెలంగాణకు చెందిన బాధితులు కూడా ఉన్నారు. మరి ఆ కేసు దర్యాప్తును సిబిఐకి ఎందుకు అప్పగించలేదు? సెక్షన్ 1111 ప్రకారం అక్రమ డిపాజిట్ల కేసు వివరాలను సిబిఐకి నివేదించాలి. ఆ తరహా కేసులను సిబిఐ దర్యాప్తు చేయాలని సెక్షన్ 29 స్పష్టం చేస్తుంది. మరెందుకు అలా చేయలేదు? ఇంకో ప్రశ్న, ఈ కుంభకోణంలో పాత్రధారులైన 61 మంది ఏజెంట్లను గుర్తించినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇందులో 39 మందిని మాత్రమే నిందితులుగా చేర్చి మిగిలిన వారిని ఎందుకు సాక్షులుగా పేర్కొన్నారు? అద్వికా ట్రేడింగ్ కంపెనీ యజమానులు అందరినీ ఎందుకు నిందితులుగా చేర్చలేదు? ఈ ప్రశ్నలపై పోలీసు అధికారులు వివరణ ఎందుకు ఇవ్వలేదు? ఇంకో ప్రశ్న, సేకరించిన అక్రమ డిపాజిట్లను వసూలు చేసి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. మరి ఆ బ్యాంకు ఖాతా తెరిచేందుకు న్యాయస్థానం అనుమతి ఉందా? ఉంటే విలేకరుల సమావేశంలో ఇదిగో న్యాయస్థానం అనుమతి అని ఎందుకు చూపించలేదు? ఇంకో ప్రశ్న, అక్రమ డిపాజిట్ల మొత్తాన్ని వసూలు చేసినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఆ మొత్తాన్ని ఏజెంట్లు ఎలా ఇచ్చారో వెల్లడించలేదు. అద్వికా మేనేజ్మెంట్ ఏజెంట్ల కొన్ని ఆస్తులను విక్రయించేలా చేసి ఆ నిధులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆ ఆస్తులను ఎవరు కొనుగోలు చేశారో ఎందుకు వెల్లడించలేదు? ఆ ఆస్తుల అమ్మకాలకు న్యాయస్థానం అనుమతి ఉందా? ఆ ఆస్తులను బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించి వేలంలో విక్రయించారా, లేక పోలీస్ అధికారుల బినామీలకే తక్కువ ధరకు విక్రయించారా? ఈ విషయంలో విజయవాడ పోలీసులు ఎందుకు పారదర్శకంగా వివరాలు వెల్లడించడం లేదు?
మరో ప్రశ్న, ఈ కేసులో ఇద్దరు కీలక అధికారుల మధ్య విభేదాలతోనే ఈ వ్యవహారం బయటకు వచ్చిందని పోలీస్ వర్గాలే వెల్లడిస్తూ ఉన్నాయి. ఆస్తుల విక్రయాలు పర్యవేక్షించిన ఓ అధికారి, బంగారం రికవరీ పర్యవేక్షించిన మరో అధికారి మధ్య ఆధిపత్య పోరు వాస్తవమా కాదా? అసలు ఎంత బంగారం రికవరీ చేశారు, ఎంత బంగారం చూపించారు, ఆ వివరాలను ఏజెంట్లు కానీ పోలీస్ అధికారులు కానీ ఎందుకు వెల్లడించలేదు? ఈ సందేహాలను నివృత్తి చేస్తేనే ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నారన్న నమ్మకం కలుగుతుందని బాధితులు స్పష్టం చేస్తున్నారని, ఒక బాధితుడు శ్రీధర్ అనే బాధితుడి మాటలు కూడా ఇక్కడ వీళ్ళు కథనంలో ప్రసారం చేశారు. సరే, రాసుకుంటూ వచ్చారు. అద్విక ట్రేడింగ్ కంపెనీలో నేను దశల వారీగా 23 లక్షలు డిపాజిట్ చేశాను, కానీ మోసపోయానని గుర్తించిన తర్వాత విజయవాడ పోలీసులను కలిశాను. నా వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలు చూపించాను. ఈ ఒరిజినల్ పత్రాలను ఓ పోలీస్ అధికారి తీసుకున్నారు, న్యాయం చేస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు. నా నుంచి ఒరిజినల్ పత్రాలు తీసుకున్న అధికారి ఇప్పుడు స్పందించడమే లేదు అని చెప్పి భారీ డీల్పై దాటవేత, ఆద్విక వ్యవహారంలో కీలక ప్రశ్నలకు సూటిగా స్పందించని పోలీసులు ఈ ప్రశ్నలకు బదులేది అని చెప్పి సాక్షి మళ్ళీ పెద్ద పెద్ద బాక్సులుగా ఈ ప్రశ్నలు వేసుకుంటూ మరో కథనం ప్రసారం చేశారు. అది కూడా ఫ్రంట్ పేజీ కథనమే. మరి దీని మీద మొన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి డీసీపీలు, పోలీస్ అధికారులు మళ్ళీ ఈరోజు ఏమైనా మీడియా సమావేశం నిర్వహించి ఈ ప్రశ్నలకి ఏమైనా బదులు చెబుతారా, లేక ఈ ప్రశ్నలుగానే వదిలేసో అండ్ పోలీస్ కమిషనర్ గారు సాక్షి యాజమాన్యం మీద లీగల్ చర్యలు తీసుకోవడే ఆ క్రమంలోనే ముందుకెళ్తారా? ప్రభుత్వం నుంచి తనకు అనుమతి వచ్చిందా? అండ్ ఈ పోలీస్ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్యంతో ఈ కేసు వివరాలని బయటకు వచ్చాయంటూ ఉన్నారు. మరి ఓవరాల్గా ఇది ఎక్కడికి పోయి ముగుస్తుంది, అసలు ఏం జరుగుతుంది అన్న విషయం అయితే తెలియదు. బట్ ఏది ఏమైనా పోలీస్ అధికారుల మధ్య అండర్స్టాండింగ్ లేదు అనే ఈ ఒక్క కేసుగా సంబంధించి కదా, రాష్ట్రంలో పోలీస్ అధికారుల మధ్య అండర్స్టాండింగ్ లేదు అనే విషయాలు, చట్ట ప్రకారం, రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళట్లేదు అనే అంశము, అండ్ కేవలం కక్షపూరిత విషయాల మీదనే పోలీసులు వాళ్ళ శక్తిని అంతా ఉపయోగిస్తూ ఉన్నారు. కీలకమైన కేసుల్లో వాళ్ళ స్థాయికి తగ్గ పనితీరు కనపరచడం లేదు అన్న విమర్శలు. ఓవరాల్గా ప్రజలు ఇటువంటి చర్చలన్నీ కూడా వ్యవస్థకు మంచిది కాదు. సో యాక్చువల్గా పోలీసులు ఇప్పటికైనా వాళ్ళ పనితీరును రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనిపిస్తుంది.